ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయితే ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని రిలేటెడ్గా డెమో అనేది నేను మీకు ఇవాళ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత రిజల్ట్స్ రిలీజ్ అయినాయని మీకు తెలుస్తూనే మీరే ఈజీగా రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో వీడియోలో అయితే గమనిద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా రిజల్ట్స్ రిలీజ్ అంటే ఓన్లీ మనకు మార్క్స్ ఒక్కటే కాదు, దాంతోపాటు ర్యాంక్స్ కూడా అయితే వస్తాయి. సో ఓవరాల్గా ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి మనం ర్యాంక్ కార్డ్ అని అయితే పిలుస్తాం. అంటే ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ అయితేనే రిజల్ట్స్ అని మీకు వస్తాయో దాన్ని మనం ర్యాంక్ కార్డ్ అని అయితే చెప్తాం. ఎందుకంటే అందులో మీకు వచ్చే మార్క్స్ని బట్టి ర్యాంక్ కూడా మెన్షన్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఆ యొక్క ర్యాంక్ కార్డ్ని రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఎలా చూడాలన్నది గమనిద్దాం. దీనికి సంబంధించి మనకు వేరే థర్డ్ పార్టీకి సంబంధించి వెబ్సైట్లో కూడా చాలా వరకు రిజల్ట్స్ అయితే వస్తాయి. బట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ముందుగానే అవన్నీ అయితే ఉండేస్తాయి. జస్ట్ ఏంటంటే ఆ లింక్స్ ఒకటి యాక్టివేట్ అవ్వడమే మనకు పెండింగ్లో అయితే ఉంటుంది. అది ఒకసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే నేను అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇది మెయిన్గా తెలంగాణ పాలసీ రిలేటెడ్గా. ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసినట్టయితే హాల్ టికెట్స్ తర్వాత ర్యాంక్ కార్డ్ అని చెప్పి మనకైతే ఉంది కదా. జస్ట్ దీని మీద మీరు క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్స్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ట్యాప్ చేయగానే మనకి ఈ బటన్ యాక్టివేట్ అయ్యి ఉంటుంది. దాంట్లో మీరు ఈ యొక్క రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ రాలేదనుకున్నా ఇక్కడ మనకు 3 డాట్స్ అయితే ఈ 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా. జస్ట్ దీని మీద మీరు క్లిక్ అనేది చేయండి. దీని మీద క్లిక్ చేసి స్క్రోల్ చేసిన తర్వాత అగైన్ మనకు అప్లికేషన్ అని అయితే ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత అగైన్ మనకు ర్యాంక్ కార్డ్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. జస్ట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయని మీకు తెలవగానే జస్ట్ ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఈ పేజ్కి వచ్చేసి ఈ ర్యాంక్ కార్డ్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. మెయిన్గా పాలసీ రిలేటెడ్గా ఏదైతే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయో అవి మీరు ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు గెట్ రిజల్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క మార్క్స్ అలానే ర్యాంక్ కార్డ్స్ అన్నవి వ్యూ అవ్వడం అయితే జరుగుతాయి. సో దాన్ని మీరు స్క్రీన్ షాట్ కానీ ప్రింట్ కానీ తీసుకొని ఫర్దర్గా కౌన్సిలింగ్కి మీరు దాన్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. సో మనకు ఈ యొక్క రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు ఈజీగా రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ వస్తాయో, ఎలాంటి వెబ్సైట్స్లో వస్తాయో, ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే వస్తాయి. అక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు వ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉంది, తేజ వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. ఒకసారి అయితే విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. లేదు ఏమన్నా సజెషన్స్ కానీ ఇంప్రూవ్స్ కానీ చేసుకోవాల్సి ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ సెషన్లో కామెంట్స్ అయితే చేయండి. డెఫినెట్గా వాటిని మేము ఇంప్రూవ్ అయితే చేసుకుంటాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.